చేస్తూ ఆత్మబంధువు అయ్యారు. 3 ఏళ్లుగా ధార్మిక సేవా కార్యక్రమాల కోసం సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు కంబాల శ్రీనివాస్ గారు. కంబాల శ్రీనివాస్ గారిని జీ తెలుగు న్యూస్ అచీవర్ అవార్డుతో సత్కరించబోతోంది. వెంకయ్య నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. కంబాలపల్లి శ్రీనివాస్ గారిని. బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయుల పార్టీ అని కంబాలపల్లి శ్రీనివాస్ గారు అందరికీ సహాయం చేస్తుంటారు. అలాగే వెంకయ్య నాయుడు గారిని ఫాలో అవుతాను, ఆయన పాత్రలో నేను నడుస్తాను, ఆయననే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించారు కంబాల శ్రీనివాసరావు. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం గురుప్రసాద్ గారు రెడీగా ఉండండి. గురుప్రసాద్ గారు ప్లీజ్ స్టేజ్ దగ్గరకు వచ్చి ఉండండి. నెక్స్ట్ ఆత్మ బంధువు అయ్యారు. కంగ్రాచులేషన్స్ కంబాలపల్లి శ్రీనివాస్ గారు. సేవా కార్యక్రమాలకు జీ తెలుగు న్యూస్ సగర్వంగా సన్మానించుకుంటోంది మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డు చేతో పట్టుకున్నారు. ఎట్లా ఉంది? నిజంగా భావానికి మాటలు వస్తే పర్వాలేదు, భావానికి మాటలు రాకపోతే చెప్పడానికి ఉండదు. అంత సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే జీటీవీ అనేది చాలా భారతదేశంలోనే అతి ప్రముఖమైన ఛానల్. మీ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది నాకు ఎంత సంతోషంగా ఉందనంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తాను. మత సామరస్యం చాలా విలువైనది. ఇది నేను చేస్తున్న పని కూడా అదే. మహిళలకు బంగారం ఇచ్చిన, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి బంగారు వరలక్ష్మి కానుక తీసుకెళ్లారంటే మత సామరస్యం. అలా వినాయక మండపాలు పెట్టారంటే దళితులు, మైనారిటీ వర్గాలు, ముస్లిమ్స్ కూడా వినాయక మండపాలు నా దగ్గర నుంచి విరాళాలు తీసుకెళ్లారు. ఇటువంటి విషయాలు తెలుసుకుని జీటీవీ ఈ రోజున నన్ను ప్రత్యేకించి ఈ విధంగా ఆదరించడం, సన్మానించడం నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. చిన్న మనకి కానుక లభించినా, లేదంటే ఒక అవార్డు లభించినా, ఒక మొమెంటం లభించినా, ఏది లభించినా కూడా ఫర్దర్గా మనకి చాలా మోటివేషన్ కల్పిస్తుంది. అటువంటిది ఈరోజు మిమ్మల్ని మేము సత్కరించుకున్నాం జీ తెలుగు న్యూస్ ద్వారా. ఈ అచీవర్స్ అవార్డుని ప్రదానం చేసిన నేపథ్యంలో మీరు ఇక ముందు ఈ స్ఫూర్తితో చేపట్టబోయే కార్యక్రమాలు. జీటీవీని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తుందండి, భారతదేశం అంతా చూస్తుంది, విదేశాల్లో ఉన్న మా అమ్మాయి వాళ్ళు చూస్తున్నారు. నాకు ప్రౌడ్గా ఉంటుంది కదా. చేసిన పనికి ఎంత పురస్కారం లభిస్తే ఇంకెంత రెట్టించిన ఉత్సాహంతో నాకే కాదు, నా వెనకాల ఉన్న మా రామసేన సభ్యులు కానీ, మా దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు కానీ, అలాగే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో మా సిరీ మీడియా టీం కానీ, మేము ఇంకా ఎంతో అద్భుతంగా, మాకు చాలా అంటే ఇది మల్టిప్లై అవుతుంది మా ఆత్మవిశ్వాసం. కానీ మేము చేసిన పనికి ఎంత గొప్ప పురస్కారం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది తప్పకుండా భారత మాజీ ఉపరాష్ట్రపతి అయినట్టు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా పురస్కారం తీసుకోవడం చాలా, ఇంకా నేను ఫస్ట్ చెప్పిన మాటలకి భావానికి మాటలు లేవని చెప్పని చూసారు. అది చాలా గౌరవంగా ఫీల్ అవుతాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.